శివ తాండవ స్తోత్రం మీరు వినే ఉంటారు. కాని ఇది ఎవరు రాశారో తెలుసా? అది ఒక భక్తుడు కాదు, అది రావణుడు. అయితే ఎందుకు అతను ఈ స్తోత్రం పాడాడు? ఈరోజు ఆ నిజం మీకు చెబుతాను. పార్ట్ 1 స్టోరీ. ఒకసారి రావణుడు తన శక్తిని చూపించడానికి కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నించాడు. అప్పుడు శివుడు కోపంతో తన పాదాన్ని కైలాసంపై పెట్టాడు. దాంతో రావణుడు పర్వతం కింద ఇరుక్కుపోయాడు. అప్పుడు బాధలో ఉన్న రావణుడు శివుని స్తుతిస్తూ శివ తాండవ స్తోత్రం పాడాడు. పార్ట్ 2 పవర్ ఆఫ్ స్తోత్రం. ఈ స్తోత్రం వినడం వల్ల భయం తగ్గుతుంది, నెగటివ్ ఎనర్జీ పోతుంది, ధైర్యం పెరుగుతుంది, మనసు ఫోకస్ అవుతుంది. ఇది శివుని అత్యంత పవర్ ఫుల్ స్తోత్రాల్లో ఒకటి. పార్ట్ 3 సీక్రెట్. రావణుడు ఎంత అహంకారిగా ఉన్నా ఆఖరికి భక్తి వల్లే శివుడిని సంతోషపరిచాడు. ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయానికి భక్తి నిజంగా ఉంటే దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు. రోజుకు ఒకసారి శివ తాండవ స్తోత్రం వినండి. మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.